సో ఫ్రెండ్స్, మోడల్ అయితే చాలా బాగా నచ్చింది. స్పెషల్లీ ఈ బైక్ అయితే చాలా అట్రాక్ట్గా ఉంది, చాలా బాగుంది. మీరు చూడొచ్చు, మనకి ఫ్లేము అచ్చం మనకి అగ్గి వస్తున్నట్టు ఉంటుంది. సో చాలా మోడల్స్ ఉన్నాయి, ఒకసారి విజిట్ చేయండి. మన కళ్యాణదుర్గం బైపాస్ రోడ్లోనే ఉంటుంది. సో అనంతపూర్ ఎక్కడలేని మోడల్స్ ఇక్కడ ఉన్నాయి, ఈ షోరూంలో ఉన్నాయి. మీకు నచ్చుతాయి బైక్స్ అనేది, అంత బాగున్నాయి అనమాట మనకి. ఫ్రెండ్స్, మనకి వచ్చేసి కళ్యాణదుర్గం బైపాస్ కోమాకి. సో ఈ బైక్స్ అనమాట, చూడండి, కోమాకి ఎంఎస్కే ఈ బైక్స్ సేల్ సర్వీస్ ఫేర్. మనకి ఇది వచ్చేసి కళ్యాణదుర్గం వెళ్ళే రూటు. సో మనకి మెయిన్ రోడ్ పక్కలోనే ఉంటుందన్నమాట. మనం లోపల వెళ్ళేసి చూద్దాం ఎలాంటి మోడల్స్ దొరుకుతున్నాయి, ప్రైస్ ఎంత, ఓకేనా. సో చాలామంది కామెంట్ చేస్తున్నారు ఎలక్ట్రికల్ బైక్ గురించి తీయండి అని. సో చాలా ఉన్నాయి షోరూమ్స్, కానీ నేను చాలా సెర్చ్ చేసి మీకు మంచి బైక్స్ మోడల్స్ ఉండేది మీకు చూపాలి కాబట్టి నాకు టైం పట్టింది. నాకు ఇక్కడ ఈ షోరూంలో బాగా నచ్చింది అనమాట. నేను చాలా చోట్ల తిరిగాను, కానీ ఇక్కడ బాగా నచ్చింది. చాలా మోడల్స్ ఉన్నాయి, మనం దాని ప్రైజెస్ అవి ఏంటో చూద్దాం. సో అలా గాయస్, సో చాలామంది మనకు ఛానల్లో కామెంట్ చేస్తున్నారు అన్న ఎలక్ట్రికల్ బండి గురించి తిమ్మని చెప్పేసి. సో చాలా షోరూమ్లు ఉన్నాయి, కానీ నాకు అంతగా నచ్చలేదు షోరూంలో. కొన్ని మోడల్సే ఉన్నాయి. కానీ ఇక్కడ కళ్యాణదుర్గం బైపాస్ రాజా హోటల్ దాటుకొని అలాగే స్ట్రైట్ వస్తే మనకి ఇక్కడ బయట బోర్డు ఉంటుంది, ఈ బైక్స్ అని చెప్పేసి. మనకి కోమాకి కంపెనీ. సో ఇక్కడైతే నాకు చాలా నచ్చాయి బైక్స్, చాలా మోడల్స్ ఉన్నాయి. అక్కడని స్కూటీ మోడల్లో ఉంటే మనకి ఇక్కడ చూడండి పెద్ద మోడల్స్. సో క్రూజ్ మోడల్ అనమాట. సో అలా చూడండి ఎంత స్టైల్గా ఉందో. సో బ్యాటరీ మోడల్లో ఇంత స్టైల్గా బండి అనేది నేను అసలు ఎప్పుడు చూడలేదు. నాకు చాలా బాగా నచ్చింది ఇది. మామూలుగా చిన్న స్కూటీ టైప్లో అయితే అన్ని చోట్ల చూసింటారు మీరు. సో మనకి బ్లాక్ కలర్లో ఒకటి ఉంది, రెడ్ కలర్లో ఒకటి ఉంది, చాలా స్టైల్గా ఉన్నాయి. సో దీంట్లో ఏం స్పెషల్గా ఉన్నాయి, ప్రైజెస్ ఎంత, దాని మైలేజ్ ఎంత అంతా తెలుసుకుందాం మనం. సో వీడియోలో వెళ్ళిపోయే ముందు కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి కింద, ఓకేనా. ఈ వీడియోకి లైక్ చేయండి. మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. Sir, this is MX3. Actually, this is Komaki, Japan-based technology. All batteries, motors, chargers will import from Japan. Manufacturing unit ichi Delhi lo undi sir idi. So manam akkadi nunchi manam direct ga we are authorized dealer for Komaki. So it's a pure Japan technology. It works on Japan technology. సో ఇది మనకి MX3 ఈ మోడల్ కొంచెం మనకి ఫ్యామిలీ టైప్ బైక్ లాగా ఉంటుంది. ఎస్ ఒక వైఫ్ అండ్ ఒక కపుల్, ఒక పిల్లవాళ్ళు క్యారీ చేస్తుంది. లోడ్ కెపాసిటీ అరౌండ్ 220 kgs ఇగ్గుతుంది ఇది లోడ్ కెపాసిటీ. సో మనకి ఇక్కడ 62 volts 35H బ్యాటరీ ఇచ్చారు. మోటార్ కెపాసిటీ వచ్చి మనకి 1300 watts వస్తుంది సార్. సో యూ కెన్ అబ్జర్వ్ ముందర బ్యాక్ ఫ్రంట్ రెండు డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు. హైడ్రో టెలిస్కోపిక్ సస్పెన్షన్స్. సో మీకు అరౌండ్ 110 to 120 మైలేజ్ వస్తుంది సార్. 120 మైలేజ్, 110 to 120 వీ కెన్ ఎక్స్పెక్ట్ 110 మైలేజ్ ఈజీగా వస్తుంది సార్. ఇది మనకి 60 to 35H కాబట్టి మనకి 3.5 to 4 hours పడుతుంది సార్. 4 hours మైలేజ్ 120, బట్ 110 అలా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు సార్. 110 సార్. బ్లాక్, రెడ్, బ్లూ 3 వేరియంట్స్ ఉన్నాయి సార్. సో ఇది వన్ మోర్, ఇది రిజిస్ట్రేషన్ మోడల్ ఇది. సో ఇట్స్ అవును, ఇవి రిజిస్ట్రేషన్ మనకి కొమాకిలో ఆల్మోస్ట్ 7 వేరియంట్స్ రిజిస్ట్రేషన్ మోడల్స్ ఉన్నాయి సార్.
అవుట్ ఆఫ్ 15 మోడల్స్ 7 వేరియంట్స్ రిజిస్ట్రేషన్ ఉన్నాయి, 8 నాన్ రిజిస్టర్డ్స్ ఉన్నాయి. సో ఇది మనకి మైలేజ్ 140 వస్తుంది. సో ఇది ఓల్డ్ ఎక్స్పర్ట్ టైప్. ఇక్కడ డబుల్ సీట్ డ్యూయల్ ఇచ్చారు సార్, ఇది డ్యూయల్ సీట్ ఇచ్చారు. సో ఇది కూడా సీటింగ్ చాలా కెపాసిటీ బాగుంటుంది, క్యారీ పర్పస్ అంత బాగుంటుంది, హెవీ మెటల్. సో మీకు 140 అలా వస్తుంది సార్ మైలేజ్. ఇది సార్ ఛార్జింగ్ 4 to 4.5 hours పడుతుంది సార్. ఇది సార్ ప్రైస్ ఇది మనకి 1,38,000 అలా వస్తుంది సార్. 1,38,000. ఇది మనకి 1,20,000 అలా వస్తుంది సార్ ప్రైస్. ఇది స్పీడ్ కూడా ఆల్మోస్ట్ 80 వరకు ఉంటుంది సార్. రేంజ్ వచ్చి 140 వస్తుంది. ఎస్ సార్, మొత్తం అంతా యాంటీ థెఫ్ట్ లాకింగ్ మొత్తం అంతా ఇక్కడ రిమోట్ అన్ని ప్రతి బేసిక్ మోడల్ నుంచి టాప్ ఎండ్ మోడల్ వరకు సేమ్ ఫీచర్స్ ఉన్నాయి సార్. వైట్ గోల్డ్ ఉంది సార్. వైట్ గోల్డ్ పర్పుల్ ఆల్మోస్ట్ 7 కలర్స్ ఉన్నాయి. 7 కలర్స్ ఉన్నాయి సార్. సో ఇది మనకి ఇట్లా బేసిక్ మోడల్లో వస్తుంది సార్ ఇది. సో ఇందులో మనకి 2 వేరియంట్స్ ఉన్నాయి బేసిక్ మోడల్లో. ఒకటి 85 మైలేజ్ వస్తుంది, ఇంకొక బ్యాటరీ 120 మైలేజ్ వస్తుంది సార్. సార్ ఇది 3.5 to 4 hours పడుతుంది సార్. అంటే బ్యాటరీ కెపాసిటీ రేంజ్ పెరిగే కొద్దీ ఛార్జింగ్ టైం పెరుగుతుంది సార్. సార్ ఇది మైలేజ్ అది 2 వేరియంట్స్ ఉన్నాయి, 85 ఒకటి, 120 ఒకటి. సార్ ప్రైస్ 85 వచ్చి మనకి 74,500 వస్తుంది, 120 వచ్చి 90,000 వస్తుంది సార్. మామూలుగా మనం ఇస్తున్నదంతా యాజ్ పర్ ఇప్పుడు కొమాకి సైట్లో ఏ ప్రైస్ ఉందో ఆ ప్రైస్కి ఇస్తున్నాం సార్. ఇది కూడా ఇంకోటి రిజిస్ట్రేషన్ మోడల్. ఇది కూడా రిజిస్ట్రేషన్ మోడల్ ఎస్సీ స్పోర్ట్. ఇది స్పోర్ట్ లుక్ వస్తుంది, యూనిసెక్స్ సార్. ఇది అంటే లాంగ్ జర్నీస్కి వెళ్ళాలి, స్పీడ్ కావాలి అనుకున్నప్పుడు ఇలాంటి మోడల్ని ప్రిఫర్ చేస్తాం. ఎస్ సార్, రిజిస్ట్రేషన్ మోడల్స్ అన్ని లాంగ్ జర్నీస్లో ఉంటాయి. ఇది మైలేజ్ సేమ్ 120 వస్తుంది సార్. ప్రైస్ మనకి 1,33,000 వస్తుంది సార్, ఇంక్లూడింగ్ ఆల్ ఆన్ రోడ్ వస్తుంది. ఇప్పుడు నేను మీకు చెప్పిన ప్రైస్ అంతా ఆన్ రోడ్. ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కవర్ అవుతాయి, అన్నీ కవర్ అవుతాయి. సో డిస్క్ మోటార్ కెపాసిటీ వచ్చి మనకి 3,000 watts వస్తుంది సార్. ఇది అవును సార్, ఫైబర్ క్వాలిటీ కూడా బాగుంటుంది. లైటింగ్ మొత్తం ఫుల్ 360 degrees లైట్స్ ఇచ్చారు సార్. బ్లూ రెడ్. ఎస్ సార్, హెవీ డిమాండ్ వెహికల్ ఇది, TN95. సో అరౌండ్ 350 kgs లోడ్ కెపాసిటీ ఉంటుంది సార్. ఇది 350 ఫార్మింగ్ పర్పస్, బిజినెస్ పర్పస్కి చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ ఇట్స్ మినీ ట్రాక్టర్ అనుకోవచ్చు. దీన్ని ట్రాక్టర్ మాది ఉంటుంది, అంటే లోడ్ కెపాసిటీ అలా ఉంటుంది ఈవెన్ అప్స్లో కూడా. సో దీని మోటార్ కెపాసిటీ వచ్చి మనకి 5,000 watts వస్తుంది సార్. ఇది 5,000 watts. సో బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు. స్పేషియస్ చాలా ఇచ్చారు సార్. చాలా అంటే సేమ్ మనకి కార్ని డ్రైవ్ చేసిన ఫీలింగ్ వస్తుంది సార్. ఇది అంటే సిట్టింగ్ కంఫర్ట్. ఇది 4 to 4.5 hours పడుతుంది సార్. ఇది కూడా ఇది ప్రైస్ 1,35,000 వస్తుంది సార్, ఇంట్లో ఆన్ రోడ్ ప్రైస్. కలర్స్ ఇందులో రెడ్, బ్లాక్, సిల్వర్, గోల్డ్. సారీ నాట్ గోల్డ్, బ్లూ. సో ఇది నెక్స్ట్ మోడల్ సార్. ఇది బేసిక్ మోడల్ తర్వాత సెమీ. సో ఇందులో దీనికి మనకి అడిషనల్గా బేసిక్ మోడల్కి ఇది ఇక్కడ డిస్క్ ఇచ్చాడు, ముందర ప్యాటర్న్ చేంజ్ చేశాడు సార్. మిగతా ఫీచర్స్ అంతా సేమ్ ఉంటుంది సార్. ఇది ప్రైస్ వచ్చి మనకి 78,000 వస్తుంది సార్. 78,000. సార్ ఇది M5 మోడల్, కొంచెం స్పోర్టీ లుక్ ఫర్ కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ. సో ఇది కూడా రిజిస్ట్రేషన్ మోడలే. మనకి మైలేజ్ 110 to 120 వస్తుంది సార్. ఇది సో దీని ఛార్జింగ్ 4 to 4.5 hours పడుతుంది సార్. ఇది బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. సో మోటార్ కెపాసిటీ కూడా ఇది మనకి అరౌండ్ 3,000 watts వస్తుంది. ఇక్కడ సెంటర్ సస్పెన్షన్ ఇచ్చాడు, సేమ్ లైక్ స్పోర్ట్స్ మోడల్లో ఇచ్చాడు సార్. డిస్కే సార్, హెవీ మెటల్. సార్ స్పెషల్ అంటే అది అంటే చూడడానికి కొంచెం ఏదో చిన్నగా కనపడుతుంది, కానీ కూర్చుంటే కరెక్ట్గా మన మామూలు బైక్లో కూర్చున్నట్టే ఉంటుంది సార్. సార్ ఇది సిల్వర్, గోల్డ్ 2 కలర్స్ వస్తుంది సార్. ప్రైస్ వచ్చి ఇది మనకి 1,29,000 వస్తుంది సార్ ఆన్ రోడ్. రిజిస్ట్రేషన్ మోడల్ సార్. ఇది నాన్ రిజిస్టర్డ్ మోడల్ సార్, కొంచెం స్పోర్టీ టైప్. బేసిక్ మోడల్ చూసారు కదా, దాని తర్వాత ఇది X2 మోడల్ ఇది. సో కొంచెం అంతా వేరియంట్స్ చాలా బాగుంటుంది. ఇది ఫీచర్స్
అంతా ఈ సైడ్ అంతా స్పోర్ట్ లుక్ వస్తుంది సార్. ఇది కూడా మనకి మోటార్ కెపాసిటీ 1200 వ్యాట్స్, లోడింగ్ కెపాసిటీ 200 kgs దాకా ఉంటుంది సార్. 220 kgs వరకు లోడింగ్ కెపాసిటీ ఉంటుంది. ఛార్జింగ్ 3.5 to 4 hours పడుతుంది సార్. ప్రైస్ వచ్చి ఇది మనకి 96,000 వస్తుంది సార్. ఇది నాన్ రిజిస్టర్డ్ మోడల్ 120 కలర్, చాలా రేర్ మోడల్ సార్. ఇది చాలా రేర్ మోడల్. ఇది X2 Vogue డిస్కే సార్. అది కూడా ఫ్రంట్ డిస్క్, బ్యాక్ లెస్. ప్రైస్ 96,000 వస్తుంది సార్. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి ఇది జపాన్ టెక్నాలజీ, కొంచెము ప్రైస్ అటు ఇటు కొంచెం హైగా ఉంటుంది. బట్ కానీ బండి కండిషన్ చాలా బాగుంటుంది సార్. మనకి ఫైబర్ క్వాలిటీ, బిల్డ్ క్వాలిటీ చాలా బాగా ఇస్తాడు. చాలా హెవీ స్ట్రాంగ్గా ఉంటుంది. ఏ బైక్ కొన్నారు మీరు బ్యాటరీలో? EN95. EN95. సో ఎలా ఉంది బైక్ పర్ఫార్మెన్స్ కానీ? బైక్ అయితే బాగుందన్న. ఓకే. హెవీ కెపాసిటీ ఉంది, 100 మైలేజ్ వస్తుంది పక్కా. కెపాసిటీ కూడా బాగానే ఉంది. స్పీడ్ వచ్చేసి 80 దాకా పోతుంది. స్పీడ్ 80 వరకు వస్తుంది. 80 వరకు పోతుంది డెఫినెట్గా. కానీ చూపించేది మాత్రం 75 అట్లా చూపిస్తుంది. పోయేది మాత్రం 80 పోతుంది డెఫినెట్గా. మనకు బూట్ స్పేస్ ఉంటుంది ఎక్కువ, లగేజ్ కూడా పెట్టుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం లేదు. బండి హెవీగా ఉంది. హెవీ లోడ్ కూడా లాగుతుంది. హెవీ లోడ్ కూడా లాగుతుంది. ఒకటే స్పీడే పోతుంది. మళ్ళీ వెయిట్ ఎక్కువ ఉందని చెప్పి కొంచెం తక్కువ పోయేది అట్లా ఏం లేదు. ఒకటే స్పీడే పోతుంది. ఎప్పుడు కొన్నారు? ఎన్నాళ్ళు? నేను 1.5 month అయింది. ఇంతవరకు ఏ ప్రాబ్లం లేదు? ఇంతవరకు ఏ ప్రాబ్లం లేదు. అవి చిన్నవే, మరి మైనర్వే, పెద్ద మేజర్ ఏం కాదు. బండి అయితే బాగుందన్న. లిథియం బ్యాటరీ కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. వాళ్ళు 3 ఏళ్ళు ఇస్తారు, కానీ ఒక 5-6 ఏళ్ళు వస్తుంది. అది భయం ఏం లేదు, బాగుంటుంది. ఛార్జింగ్ ఎంతసేపు పెడతారు? అది 4.5 hours, 4 to 4.5 hours. ఛార్జింగ్కి ఇచ్చే మైలేజ్కి ఓకేనా మీకు? ఓకే. నాకైతే సరిపోయింది. సాటిస్ఫైడ్. సార్ యాక్చువల్గా ఇది ఇండియాస్ ఫస్ట్ క్రూజ్ బైక్. ఇది మన ఇండియాలోనే ద ఫస్ట్ క్రూజ్ బైక్. చాలా హెవీ బిల్డ్ క్వాలిటీతో ప్రొవైడ్ చేశారు. సో దీని బ్యాటరీ కెపాసిటీ మనకి అరౌండ్ 74 volts 50 Ah వస్తుంది సార్. అప్రాక్సిమేట్లీ 3.8 kilowatts దాకా వస్తుంది. సో యూ కెన్ అబ్జర్వ్ అంతా సేమ్ మన అవెంజర్ టైప్, బుల్లెట్ టైప్ వస్తుంది. ఇది ఫ్లేమ్ లాగా సార్. జస్ట్ మనకి అవుట్లుక్ ఫ్లేమ్ టైప్ వస్తుంది. జస్ట్ మనకి నైట్ టైమ్స్ కానీ ఈవెన్ మార్నింగ్ టైమ్స్ కూడా ఇదే ఫ్లేమ్ అపిరెన్స్ కనపడుతుంది. మనకి మామూలు మన ఇంజన్ వెహికల్స్ డ్రైవ్ చేసిన ఫీల్ వస్తుంది అనమాట. ఈవెన్ మనకి సౌండింగ్ కూడా వస్తుంది. సౌండ్ కూడా వస్తుంది. ఇది ఇందులో సౌండ్ వేరియేషన్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు సార్. మనకి ఏ సౌండ్ కావాలంటే ఆ సౌండ్ వేరియేషన్ చేసుకోవచ్చు. అవతల కూడా ఉంది సార్. మొత్తం 2 silencers మాది ఇచ్చారు. అంటే సైలెన్సర్ కాదు, బట్ ఇట్స్ లైక్ ఏ సైలెన్సర్ ప్యాటర్న్లో ఇచ్చాడు మోడల్. సో మనకి ఇక్కడ క్రూజ్, యాంటీ క్రూజ్ మోడల్స్ ఇచ్చాడు. క్రూజ్ కంట్రోల్ ఇచ్చాడు సార్. ఇది ఈ డిస్క్ ఇదంతా బటన్స్ ఏమైనా స్పెషల్ ఉన్నాయి సార్? ఇక్కడ మనకి బ్లూటూత్ కంట్రోల్ ఇచ్చాడు. ఇక్కడ మోడ్ కంట్రోల్స్ మొత్తం అంతా. సో ఇది యాజ్ యూజువల్ ఇది పార్కింగ్ లైట్స్. సో ఇది హారన్ ఇచ్చారు. ఈ హై బీమ్స్ అవి ఇవి. ఇక్కడ మనకి మోడ్స్ కంట్రోల్ చేసుకోవచ్చు సార్, లైక్ గేర్ టైప్స్. ఇవి ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్, థర్డ్ మోడ్. సార్ స్పీడ్ 80 వరకు వస్తుంది సార్. ఇది హెవీ పికప్ ఉంటుంది సార్. ఇది మనకి ఆన్ రోడ్ వచ్చేసరికి 1,90,000 వస్తుంది సార్. 1,90,000 సార్. 3 years ఉంటుంది సార్. 2 years పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ ఇస్తాము. ఈవెన్ మైలేజ్ డ్రాప్ అయినా రీప్లేస్మెంట్ ఉంటుంది. ఏం ప్రాబ్లం వచ్చినా రీప్లేస్మెంట్ ఉంటుంది. సో మనకి యాక్చువల్గా మన రాయలసీమ జోన్లో కూడా ఇక్కడే మనకి ఫస్ట్ టైం ఇది వెహికల్ రావడం ఇక్కడ. సో ఫ్రెండ్స్, బైక్ అయితే చాలా బాగుంది. ఇది మనకి ఫ్లేమ్ వచ్చినట్టు 2 silencerలో వస్తుంది. సో సౌండ్ కూడా చాలా బాగుంది. సో ప్రైస్ ఎంత అన్నారు సార్ ఇది? సార్ ఇది 1,90,000 ఉంటుంది. 1,90,000. మనకి కలర్స్ సార్? సార్ ఇందులో 3 కలర్స్ ఉన్నాయి, బ్లాక్, రెడ్, బ్లూ. మన దగ్గర అవైలబుల్ సార్ ఇప్పుడు ఉండేది? సార్ మన దగ్గర ఇప్పుడు బ్లాక్ ఉంది, రెడ్ ఉంది. అన్ని అడ్వాన్స్ బుకింగ్స్ మీద ఉంటాయి సార్. సో ఇవి తెప్పించి 2-3 days అయింది అంతే సార్. ఒక 3 days అయింది సార్. 3 days అయింది. సో ఇంకా మార్కెట్లోకి ఇది అనంతపూర్లో రాలేదనుకుంటా. బ్యాటరీ వెహికల్స్ ఓన్లీ స్కూటీ మోడల్లోనే వచ్చాయి. సో నాకు ఈ బైక్ అయితే చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది. 1,90,000 సార్. 90,000 ఆన్ రోడ్. దీనికి రిజిస్ట్రేషన్ వస్తుంది సార్? రిజిస్ట్రేషన్ ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ ఛార్జెస్, జిఎస్టీ అంతా కలిపి ఆన్ రోడ్ మనకి 1,90,000 వస్తుంది. దీనికి డిస్క్ బ్రేకే కదా సార్? రెండు డిస్క్.
సో ఛార్జింగ్ టైం సార్ ఇది సార్ ఇది 4.5 to 5 hours 5 hours సరిపోతుంది. మైలేజ్ సార్ మైలేజ్ మనకి 200 అంటారు, 180 ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్. 180 200 అంత వస్తుంది సార్ అయితే. వస్తుంది. సో లాంగ్ వెళ్ళచ్చు సార్ అయితే. వెళ్ళొచ్చు సార్, దానికోసమే డిజైన్ అదే చేశారు. అదే ఇంత కాస్ట్ ఉంది కాబట్టి సో చాలా బాగుంది. పికప్ కూడా చాలా హెవీగా ఉంటుంది. మనకి బ్యాటరీ వచ్చి 74 volts 50 Ah ఇచ్చారు సార్ బ్యాటరీ. బ్యాటరీ వ్యారంటీ సార్ 3 years ఉంటుంది సార్. సో ఒకసారి విజిట్ చేయండి. మనకి కళ్యాణదుర్గం బైపాస్ నుంచి రాజా హోటల్ నుంచి కొంచెం ముందర రావాలి. జొన్న ఐరన్ మార్ట్ కదా సార్. జొన్న ఐరన్ మార్ట్ ఇక్కడ హబ్ వస్తుంది సార్. సో జొన్న ఐరన్ మార్ట్ నుంచి హబ్ ద హబ్. సో జొన్న ఐరన్ మార్ట్ అంటే అందరికి తెలుస్తుంది ఆల్మోస్ట్. సో కొంచెం ముందర వస్తే నందమూరి నగర్ అంటే నందమూరి నగర్, ఓల్డ్ పెద్దమ్మ టెంపుల్. ఓకే ఓల్డ్ పెద్దమ్మ టెంపుల్. సో కోమాకి అని మనకి బోర్డు అప్పుడే వస్తుంది, ఈ బైక్ అని చెప్పేసి, ఈ బైక్స్. సో ఒకసారి విజిట్ చేయండి. చాలామంది కామెంట్ అడిగారు ఎక్కడ బెస్ట్, ఎక్కడ బాగుంటుందని చెప్పేసి. సో ఈ షోరూమ్ నేను సెలెక్ట్ చేస్తున్నాను, నాకు చాలా బాగా నచ్చింది. సార్ డైలీ మంత్లీ కానీ వీక్లీ ఎన్ని బైక్స్ సేల్ చేస్తారు సార్? మనం ఓపెన్ చేసి ఇప్పటికి 2 months అయింది. అరౌండ్ 28 vehicles ఇచ్చాం సార్. 28. ఈవెన్ ఫ్రమ్ పులివెందుల నుంచి తీసుకెళ్తున్నారు, కదిర్ నుంచి తీసుకెళ్తున్నారు, బత్తలపల్లి, మొత్తం అంతా అక్కడి నుంచి తీసుకెళ్తున్నారు. ఇప్పుడే మనకి సర్వీస్కి వచ్చారు ఒక కస్టమర్, మన రివ్యూ కూడా తీసుకున్నాం, చాలా పాజిటివ్గా ఇచ్చారు. కంప్లైంట్ ఏం లేవా సార్ బ్యాటరీ పరంగా? సార్ బ్యాటరీ పరంగా, ఛార్జెస్ పరంగా, మోటార్ పరంగా ఇంతవరకు కంప్లైంట్స్ ఏం లేవు. చిన్న చిన్న మైనర్ కంప్లైంట్స్ ఏదన్నా వాళ్ళకి కొంచెం అవేర్నెస్. సో వీళ్ళ ఫోన్ నెంబర్ నేను మీకు స్క్రీన్ మీద పెడతాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సార్ కాంటాక్ట్ అవ్వండి, ఫోన్ చేసి డీటెయిల్స్ మొత్తం కనుక్కోండి. సో తొందరగా వచ్చేయండి. మనకి 2 మోడల్సే ఉన్నాయి, ఇవి చాలా బాగా నచ్చాయి. మనకి పెట్రోల్ బుక్ అయిపోయినాయి సార్. బ్లాక్ రెడ్ మొత్తం 2 బుక్ అయిపోయినాయి. సో మన వ్యూవర్స్ మరి ఇలాంటి కావాలంటే తెప్పిస్తారా? తెప్పిస్తాం సార్. 10 to 15 days పడుతుంది సార్. ముందే మీకు అవును సార్. ఆర్డర్ ఇస్తే మనం ఆర్డర్స్ పెట్టుకున్నప్పుడు మనకి 10 to 15 days వస్తుంది సార్. అంటే కస్టమర్ కొరకు మేము డిస్ప్లే కోసం ఒక 1 week టైం అడిగాం. ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది. సో డిస్ప్లే కోసం 1 week టైం అడిగారు. సో ఇలాంటి మోడల్ ఇవే సార్, అంటే పెద్ద బండిలో ఇవేనా ఇంకా మోడల్స్ వస్తాయా? ఇదే సార్. ఇంకొకటి లాంచ్ అయింది మొన్న ఒక 3 days బ్యాక్, GT3000 అని. సేమ్ మనకి అక్కడ X3 మోడల్ మాది వస్తుంది సార్. అది కూడా మనకి రేంజ్ వచ్చి 200 వస్తుంది. సో అది కూడా రిజిస్ట్రేషన్ మోడల్. సో రీసెంట్గా లాంచ్ అయింది, తెప్పిస్తారు ఇది? అవును సార్, నెక్స్ట్ ఒక 20 daysలో అవుతుంది సార్. సో ఇది అడ్రస్ నేను చెప్పాను, మీరు ఒకసారి చెప్పండి. రైట్ ఫ్రెండ్స్, కొమాకి ఫ్రమ్ జపాన్ టెక్నాలజీ, ఫ్రమ్ జపాన్ బేస్డ్ టెక్నాలజీ. సో ఇక్కడ మనకి నందమూరి నగర్లో ఓల్డ్ పెద్దమ్మ టెంపుల్ అంటే అక్కడ ఎవరైనా చెప్తారు. సో అక్కడ వీ కెన్ సీ ద బోర్డ్ కొమాకి ఈ బైక్స్ అని ఉంటుంది, MSK ఈ బైక్స్. సో యూ కెన్ విజిట్. చాలా మంచి మోడల్స్ ఉన్నాయి. సో ఎక్కడ ఈ బైక్స్లో ఏ కంపెనీలో లేనన్ని మోడల్స్ మనకి ఇక్కడ కొమాకి ప్రొవైడ్ చేస్తుంది. అరౌండ్ 15 మోడల్స్ ఉన్నాయి. సో ఇంకొకటి మనకి X4 మోడల్ యాక్చువల్గా ఇక్కడ రెండు తెప్పించాము, 2 వెళ్ళిపోయాయి. సో అది కూడా 200 మైలేజ్ వస్తుంది. ఇంతవరకు ఏ కంపెనీ ఇవ్వని బ్యాటరీ మనము అడ్వాన్స్డ్ లిథియం టైటానియం బ్యాటరీ ఇచ్చాము, విచ్ గివ్స్ రేంజ్ 200 kilometers వస్తుంది సార్. సో చాలా వేరియంట్స్ ఉన్నాయి. ఒకసారి విజిట్ చేయండి, చూడండి, దాని బిల్డ్ క్వాలిటీ, పర్ఫార్మెన్స్ అంతా చూడండి. సో ఫ్రెండ్స్, మోడల్ అయితే చాలా బాగా నచ్చింది. స్పెషల్లీ ఈ బైక్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉంది, చాలా బాగుంది. మీరు చూడొచ్చు, మనకి ఫ్లేము అచ్చం మనకి అగ్గి వస్తున్నట్టు ఉంటుంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో చాలా మోడల్స్ ఉన్నాయి, ఒకసారి విజిట్ చేయండి. మన కళ్యాణదుర్గం బైపాస్ రోడ్లోనే ఉంటుంది. సో అనంతపూర్ ఎక్కడ లేని మోడల్స్ ఇక్కడ ఉన్నాయి, ఈ షోరూంలో ఉన్నాయి. మనకి ఒకసారి వచ్చి విజిట్ చేయండి, తప్పకుండా మీకు నచ్చుతాయి బైక్స్ అనేది, అంత బాగున్నాయి అనమాట మనకి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. సో వీడియో నచ్చితే కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. మీకు ఈ బైక్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను స్క్రీన్ మీద నెంబర్ పెట్టాను, ఆ సార్ కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి. కానీ తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి, ఎందుకంటే చాలామంది కామెంట్ అడిగారు మనకి 2-wheeler ఎలక్ట్రికల్ బైక్ గురించి చెప్పండి, ఎక్కడ బెస్ట్ దొరుకుతుందని చెప్పేసి. సో నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను, నాకు చాలా బాగా నచ్చింది. సార్ విజిట్ చేసి మీ ఛానల్ పేరు కూడా చెప్పండి, తీసినందుకు మేము హ్యాపీ అవుతాం, సారు హ్యాపీ అవుతారు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా?